ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది తప్పు అని నా చెల్లెలు అర్థం చేసుకుంది. నాకు అర్థమయ్యేలా చేసింది. నా చెల్లెలు మారిపోయింది. నా చెల్లెలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని నేను మారిపోయి సైలెంట్గా ఉన్నాను. నా చెల్లిని అన్యాయంగా చంపేశావు కదా. మేఘన నా ఇంట్లో చనిపోయిందంటే నేనే ఆమెను చంపేశానని అర్థం కాదు. నేను తనకి నా ఇంట్లో వదిన స్థానమిచ్చి చూసుకున్నాను. ఎవరు తన వేలితోనే తన కన్ను పొడుచుకోరు. కొంచెం తెలివితేటలేమైనా ఉంటే ఆలోచించి చూడు. నీ బుద్ధి ఉపయోగించు. నాకున్న పరిచయాలకి పలుకుబడికి నా మీద అనుమానం కూడా రాకుండా మేఘనని చంపేయచ్చు. కాని ఇలా నేనే ఇరుక్కుపోయేలా చంపను. నేను మేఘనని ఎప్పుడూ నా శత్రువులా చూడలేదు. నా అన్నయ్య గదిలో స్థానమిచ్చాను. అన్నయ్య చూసుకునే బిజినెస్ వ్యవహారంలో ఆమెని కూర్చోబెట్టాను. ఒక ఆత్మీయురాల్లా నా ఇంటి మనిషిలా చూసుకున్నాను. మేఘనని పోగొట్టుకున్నందుకు నీకన్నా ఎక్కువ నేను బాధపడుతున్నాను. తేనెలకే నీ మాటల్ని నీ ఇంట్లో పనోళ్ళు నమ్మచ్చు, కానీ నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు పోయేది ఏం లేదు. నిన్ను తేలిగ్గా వదిలిపెడతాననుకున్నావా? నీ చావు నా చేతుల్లోనే ఉంది.